అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈరోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యుఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాధనట్టు బాదుతాము, చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? చలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ అనేది, మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా? ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు. అసలు కార్యకర్తలను ఎవరి రానివ్వలేదు. పొద్దు నుంచి ఎంతమంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏమిటి? మేమేమైనా గుండాలమా? మేమేమైనా దొంగలమా? బందిపోట్లమా? టెర్రరిస్టులమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం? మీరు ఈ రోజు భయపడుతున్నారు. మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గరైతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే, మీరు నిజంగానే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, మీరు నిజంగానే 23,000తో మెగా డిఎస్సి విడుదల చేస్తుంటే, నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా ఏం రాసుకుంటే ఏమి, ఏ పోరాటాలు చేస్తే ఏమి, మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఈరోజు భయపడుతున్నారు, మమ్మల్ని నియంత్రిస్తున్నారు, ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను చితకబాదుతున్నారు అంటే ఏమిటి అర్థం? మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా.